The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక కుటుంబం నిలబడాలంటే మనతో పాటు ఒక మంచి పార్ట్నర్ ఉంటే చాలు, ఎన్ని సముద్రాలైనా ఈదేయచ్చు అని ఈ జంటను చూస్తే అనిపిస్తుంది అనమాట. భార్యకి భర్త, భర్తకి భార్య, వాళ్ళని వాళ్ళు ఏ కష్టం వచ్చినా సపోర్ట్ చేసుకుంటూ ఎంతైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు కల్పన హరిదాస్ గారు ఉన్నారు. కల్పన హరిదాస్ అండ్ శ్రద్ధ మంతన ఛానల్ నుండి. సో వాళ్ళిద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? ఇంటి ఏడుస్తున్నారు అప్పుడే? అయ్యయ్యో, ఇంట్లోనే ఏడుస్తున్నారు మీరు. ఓకే, నీ కష్టాలు వచ్చినా ఇలా తోడు నిలబడుతున్నారు అన్నందుకు ఏడుస్తున్నారా? మా పాప కూడా అంతే, కొంచెం తొందరగా ఏడుస్తుంది అండి, ఏడుపు తొందరగా వస్తుంది. అలా కాదండి, ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఏదైనా నేను అదే అంటే ఎన్ని చూసుంటే అలా ఏడిపొచ్చి ఉంటది. అయ్యో, సో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నన్ను అడగలేదు మీరు. చాలా బాగున్నాను. మీరు ఏడవకండి, నాకు బాధగా అనిపిస్తుంది. ఓకే, సో కల్పన గారు, హరిదాస్ గారు, ఎన్ని చూసొచ్చి ఉంటారు? ఇంత దూరం ఎన్ని సంవత్సరాలు అయిందండి యూట్యూబ్ పెట్టి మీరు? 2020లో స్టార్ట్ చేసాము. ఓకే, అయితే మేము స్టార్ట్ చేసింది, నేను ఒక టీచర్ కాబట్టి స్కూల్లో చేసుకుంటూ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ చెప్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. ఆ నుంచి జర్నీ ఇంతవరకు వచ్చింది. ఇక్కడ దాకా అది ఆపేసి ఇక్కడ వరకు వచ్చాం. అవునా? నిజం చెప్పాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకి ఉండే అంత ఇంపార్టెన్స్ మన ఈ స్టడీస్ కి సంబంధించిన వాటికి ఉండదు అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం చేసిన వీడియోస్, అది బాగాలేదు అనిపించి మళ్ళీ ఇటు టర్న్ అయినా అంతే. ఓకే, ముందు టీచర్ మీరు యాక్చువల్లీ. టీచర్. ఓకే, సో మీరు చేసుకుంటే చేసిన. ఓకే, మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ముందు. సో ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి? మాది తిరుమల అండి, సిద్దిపేట డిస్టిక్, దౌలతాబాద్ మండల్. తిరుమలపూర్ విలేజ్, చిన్న విలేజ్ అది. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకుంది ఎంఏ బిఎడ్ చేశారు. ఓకే, పేరెంట్స్ ఏం చదువుకోలేదు. మా బాబు అని పిలుస్తాం, మా ఫాదర్ ని. ఓకే, మా బాబు 2nd క్లాస్ చదువుకుంటా అంతే అప్పట్లో. దాంతో ఆయన ఏంటంటే ఆయుర్వేదం వైద్యం చేసేటోడు. ఊరూరికి తిరిగి పక్కన ఊళ్ళకి సైకిల్ మీద తిరిగి చేసేటోడు. అమ్మ హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటది, వ్యవసాయం చేసుకునేది. ఎంతమంది మీరు అప్పుడు? మేము 3 అన్నదమ్ములము, ఒక అక్క. అక్కకు పెళ్లి అయిపోయింది. అందరికంటే పెద్దది అక్క, నేను అందరికంటే చిన్నవాడిని. అందరికంటే చిన్న మీరు. ఓకే, సో ఆ ఊరు మీద మీరు సొంత విలేజ్. మా పేరెంట్స్ అయితే చిన్నారిపల్లె, చిన్న విలేజ్. చిన్న విలేజ్ 120 హౌసెస్ ఉంటాయి అంతే అక్క. ఓకే, ఎంత చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నా. బీఈడి కూడా కట్టినా గానీ అప్పుడు మా పాప కన్సీవ్ అయి ఉన్నారు కాబట్టి ఆపేసిన అక్కడికి. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఫార్మర్స్ ఇద్దరు. అంత చిన్న ఊర్లో నుంచి కూడా డిగ్రీ చదివించారు మిమ్మల్ని? మాకు డిగ్రీ గజ్వేల్ అని కొంచెం దగ్గర ఉంటది. మా ఊర్లో 7th వరకు ఉంటది. 7th వరకు అక్కడ చదివి మళ్ళీ మా ఊరు నుంచి ఒక 2 kilometers బెజగావ్ అని ఉంటుంది విలేజ్. అక్కడనేమో 7th నుంచి 10th వరకు రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఇంటర్, డిగ్రీ ఏమో గజ్వేల్ చేసిన. ఓకే, ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్, మీ స్టడీస్ గానీ, మీ ఫ్యామిలీ గానీ? చైల్డ్హుడ్ అంటే అంత గుర్తుంచుకోవాల్సింది ఏమి ఉండదు అలా, కానీ కొంచెం అది కష్టంగానే ఉంటది అది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే, అందరం చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూలే. మాకు అంత స్తోమత లేదు మా వాళ్ళకి ప్రైవేట్ లో చేర్పించడానికి. గవర్నమెంట్ లో చదివిన మా పెద్దన్న కూడా ఒక టీచరే, ఇంగ్లీష్ టీచరే. ఇప్పుడు ఆయన ద్వారానే నేను ఇంగ్లీషు టీచర్ని కాగలిగిన. ఆయనే బిఎడ్ చేయించిండు. దాని ద్వారా నేను టీచర్ని అయ్యి ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా కాంట్రాక్ట్ టీచర్ లాగా చేస్తున్నా. నేను చేసిన చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే మా ఊర్లో 8th వరకు ఉన్నది. అప్పుడు 8th తర్వాత అంటే పక్క విలేజ్ పోయినాం అన్నమాట సైకిల్ మీద. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ గజ్వేల్ చేసినాం. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నా నేను. అయితే నాకు మ్యాథ్స్ రాదు. అయితే అప్పుడు చెప్పేవాళ్ళు లేక నాకు అంత ఐడియా లేకుండా మ్యాథ్స్ ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ అన్ని ఫెయిల్ అయిపోయినా. మ్యాథ్స్ అన్ని ఫెయిల్. దాని తర్వాత అది మానేసి మళ్ళా డిగ్రీ, ఇది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన డాక్టర్ బి అంబేద్కర్ లా. దాని నుంచి మళ్ళీ బిఎడ్ చేసి తర్వాత ఎంఎడ్ చేసిన. ఇది అయిపోయింది. సో యాజ్ ఎ టీచర్ మీరు చెప్పండి, అప్పుడున్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడు మీరు చూస్తున్న ఎడ్యుకేషన్ కి తేడా ఏంటి? ఎడ్యుకేషన్ కి తేడా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే పిల్లలకి ఏంది
మోరల్స్ విలువలు ఆ విలువలు తెలియదు ఒకటి, మళ్ళీ పేరెంట్స్ కూడా కొంచెం బాగా అదేంటి ఏమంటారు ఫీడింగ్ ఏమంటారు గావరం చేస్తారు కదా ఇట్లా, గారాబం చేస్తారు. అట్లా గారాబం చేయడం బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఖచ్చితంగా దాని వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది స్టడీస్ కి. ఎందుకంటే టీచర్లు చదువు చెప్పడం అంటే చదువు చెప్పేటప్పుడు కొంచెం బెదిరించడం లేకపోతే ఏదో చేయడం ఉంటది, అట్లాంటివి చేయకుండా ఆపేస్తారు అన్నమాట. పేరెంట్స్ వల్ల అది ఆగిపోతుంది. ఒక టీచరు ఒక స్టూడెంట్ ను బెదిరించినట్టే తర్వాత నెక్స్ట్ డే ఫాదర్ వచ్చి మాది టీచర్ ని బెదిరిస్తాడు, మీరు ఎందుకు మావాన్ని పెట్టి కొట్టిరు తిట్టిరు అన్నట్టు ఇట్లా బెదిరిస్తారు. దాని వల్ల ఏమైతుంది అంటే పిల్లలకి చదువు సరిగా ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతాం మనం. కరెక్ట్. అప్పట్లో ఎలా ఉండేది, మొత్తం ఈడ్చి కొట్టినా మీరు కొట్టండి మేడం ఏం పర్లేదు, మా వాడికి చదువు వస్తే చదువుకున్నప్పుడు ఇట్లా పెన్ను పెట్టి ఇట్లా మండేది ఇట్లా లెక్కలు మాస్టర్ అట్లా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు బాగా పేరెంట్స్ బాగా అయిపోయింది గారాబం చేయడం. దాని వల్ల కూడా నాకు తెలిసి అయితే అదే అనుకుంటా నేను. ఎందుకంటే కొట్టనీయకపోవడం తిట్టనీయకపోవడం వల్ల పిల్లలు మా డాడీ ఏమన్నాడు మమ్మల్ని, మా ఫాదర్ మా మమ్మీ ఏమన్నది అని చెప్పి ధైర్యంతో కొంచెం చదువు కూడా వెనక పడిపోతున్నారు అనిపిస్తుంది. అది కూడా నిజమే. ఇప్పుడు మరి మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు? మా పిల్లలు మేము బెదిరిస్తుంది. మా ఆమె అయితే ఖచ్చితంగా చదువుకోకపోతే అంటే నేను కొంచెము అరే చదువుకోరని నేను మెల్లగా చెప్తా, కానీ మా అట్లా కాదు, తను బాగా బెదిరిస్తుంది. చదువు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈమె చిన్నప్పటి నుంచి కూడా అంటే వ్యవసాయం పని చేసి చదువుకు కొంచెం దూరం ఉన్నది. చదివింది కానీ స్కూల్ కి ఎక్కువ పోకపోవడము, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం. వ్యవసాయం చేసేవారా మీరు? నేను 10th క్లాస్ వరకు అసలు స్కూల్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వ్యవసాయం చేస్తా టైం అనుకో, ఒక 15 days స్కూల్కి వెళ్ళేదాన్ని, 15 days పనికి వెళ్ళేదాన్ని. మొత్తం నాకు వ్యవసాయం పని మొత్తం వచ్చు, అగ్రికల్చర్ మొత్తం అన్ని వేస్తాను, నాటేస్తా. ఎందుకని అంటే సగం స్కూల్ కి మా పేరెంట్స్ ఏంటంటే మా అమ్మ అన్ని స్వతహాగా నేర్చుకోవాలని, మా మమ్మీ ఏంటంటే అన్ని పనులు నేర్పేది. నేను నాగలి దున్నిన, ఓరి ఇట్లా పెడతారు కదా అవి పెట్టేసిన, నాటేసిన, పత్తేరు పోయేదాన్ని, ఇలా గుత్తల కంటారు అట్లా పోయేదాన్ని. నాకు కూడా హార్డ్ వర్క్ చేయడమైనా పని చేయడం నేర్చుకోవడం మస్తు ఇష్టము. తర్వాత బీడీలు నేర్పింది మా అమ్మ, చూసుకుంటూ మా అమ్మ బీడీలు చేసేది, బీడీలు కూడా నేర్చుకున్నా. తర్వాత 10th అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మళ్ళీ మా అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ మిషన్ నేర్పించింది, అన్ని పనులు నేర్పించింది. మా అమ్మ అప్పుడే అన్ని నేర్పుతుంది అని నాకు కొంచెం అనిపించేది, కానీ మా అమ్మ నేర్పిన పనులు నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి. నేను ఇప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నా, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు వ్యవసాయం అయినా చేసుకోగలుగుతాను, నాకు ఏ పని లేకుండా నేను కూలి పనికి పోయినా నాకు రోజు 500-600 వస్తాయి. లేదు నేను గుత్తకపోయినా 1000 rupees వస్తాయి అనమాట. ఎట్లయినా బతకాలంత శక్తి కాబట్టి మా అమ్మ నాకు నేర్పించింది. నేను అదే విధంగా మా పాపకు అన్ని నేర్పుతాను. నేను తిడతా, పని చేయమంట, ఒక్కోసారి ఇల్లు నూకమంట, కొన్ని బోల్ తోమేయంట, అలవాటు అయిపోతుంది. లేదంటే ఇక చెయ్యరు మరి పెద్ద అయినా, కానీ బెదిరిస్తా అప్పుడప్పుడు చిన్నగా. మా డిగ్రీ చదువుకున్నారు కదా మీరు, మరి జాబ్ ఎందుకు చేయలేదు? నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను అంటే ఇప్పుడు బయట పోతే మా మాక్సిమం స్కూల్లో పోతే 8,000 10,000 కంటే ఎక్కువ. అదే పైసలు నీ ఇంట్లో కూడా నా ఫ్రీడమ్ ఉన్నట్టు నేను కుట్టుకోగలుగుతాను. నేను ఒక 2 బ్లౌజులు కుట్టినాను, ఒక బ్లౌజ్ కు 200, నేను 2 కుట్టుకున్నా లేదంటే 4 కుట్టుకున్నాను, 4 నుండి 800 నాకు వస్తాయి. ఒక రోజు తక్కువ కుట్టుకున్నా, ఒక రోజు ఎక్కువ పెట్టుకున్నా, మొత్తం నెల మొత్తంలో 10,000 నేను సంపాదించగలుగుతాను ఇంట్లో కూడా. వేస్ట్ అంటే అడుకోవాలి, ఒకటి చెప్పింది నాదే, నాకు అట్లా ఇష్టం ఉండదు. నా సత్తాగా నేను చేసుకోవడం ఇష్టం అనిపిస్తుంది నాకైతే. సో మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది అసలు? లవ్ మ్యారేజ్ అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా, అలా అనిపిస్తుంటది. అవునవును అంటారు, చాలా మంది అంటారు అట్లా కూడా. కాకపోతే లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. గుర్తుందా పెళ్లి చూపులు ఎలా జరిగింది? అది ఒక పెద్ద ట్విస్టులు, అదేంది ఒక సినిమా అలీ చెప్పినట్టు ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ ఇంటర్వ్యూ లాగా ట్విస్ట్ ఉంటది అన్నట్టుగా ఉన్నది మాది. అంటే పెళ్లి చూపులు అప్పుడు ఇట్లా అమ్మాయి ఉన్నది చూడడానికి పోదామంటే పోయినాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అది మాట్లాడుకుంటూ అవి ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెము గొడవలు అయినమాట, చిన్న గొడవలు అయినాయి. చిన్నగా అంటే మధ్యవర్తుల ద్వారా అన్నమాట, వీళ్ళకు మాకు డైరెక్ట్ కాకుండా మధ్యలో ఉన్న ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దానికి మేము మళ్ళా ఇక ఇట్లా అంటారు ఇట్లా ఎందుకు అని చెప్పి మేము అందరం తిరిగి వచ్చేసినాం మళ్ళా ఇంటికి. అంటే ఏంటి టీ కాఫీ ఇవ్వలేదా విషయంలో? కట్నం అంతా మాట్లాడిన తర్వాత ఏంటంటే బైక్ పెట్టాలి కదా, మా వాళ్ళేమో మేము బైక్ తెచ్చిస్తామని వాళ్ళు, కాదు మేము పైసలు ఇస్తేనే బైక్ మేము కొనుక్కుంటామని వీళ్ళు. గంతే అన్ని చిన్న కట్నము, బంగారము, బడి భాషలు అన్ని మాట్లాడేసుకున్నారు. ఒక ఈయన్నే నువ్వు మా వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత 1,00,000 కొను 1,50,000 బైక్ కొను, మేమే కొనిస్తామని మా వాళ్ళు, లేదు మేమే కొనుక్కుంటామని వీళ్ళు. పైసలు ఎందుకు అడిగారు అంటే మాకు కొన్ని అప్పులు నేను 30,000 అవి తీసుకొని ఇట్లా చేసుకుందాం
అని చెప్పి మా వాళ్ళ ఉద్దేశము. కానీ ఇట్లా ఇస్తే వీళ్ళు అప్పులు తీసుకుంటారని చెప్పి వీళ్ళు ఇయ్యని చెప్పారు. మా అక్క విషయంలో అట్లా అయిందనమాట. మనీ ఇస్తే కొన్ని వాడుకొని కొన్ని ఇంట్లో అందరూ వాడుకుంటారు అంటే మా అక్కని కదా అట్లా అయింది కాబట్టి ఎంత వేచినా ఉండాలని ఆ మెయిన్ గానే మేడం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, అన్ని అయిపోయినాక ఓన్లీ బైక్ కానీ ఇట్లా వచ్చింది. అన్నీ కొంచెం కొంచెం వచ్చి ఆయన వాళ్ళు అటు మేము ఇంటికి వెళ్ళిపోయినాక వీళ్ళు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. మేము తర్వాత నైట్ మళ్ళీ డిస్కస్ చేసుకొని నేను మా బాబును ఇట్లా చెప్పినుండే, అంటే ఇట్లా బాగుంది కదా అమ్మాయి మంచిగా చదువుకున్నది బాగున్నది మరి చేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ ఒకసారి పోయి అడుగుదామా అని నేను అడిగిన. మా బాబుని అడిగేసరికి మీకు నచ్చారు అప్పటికి? అవునవును. అంటే నిజం చెప్పాలంటే దీని వెనకాల కూడా బాగా స్టోరీ ఉంటది నచ్చడానికి ముందు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు నాకు అప్పుడు అంటే ఫస్ట్ వీడియోలో ఇంత ముందు వీడియోలో కూడా ఉంటది పళ్ళు నాకు సరిగా లేవు అప్పుడు. పళ్ళు ఎత్తు పళ్ళు ఉండేది, సందు పళ్ళు ఉండేటి. నేను చిన్నప్పటి నుంచి ఏమనుకునేటని పళ్ళు ఇట్లున్నాయి నాకు పెళ్లి అవుతుందా కాదా, ఇది ఎవరైనా నచ్చరా అనే ఫీలింగ్ ఉండేది నాకు జనరల్ గా. అంటే అట్లా ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అరే అప్పుడు అట్లున్నప్పుడు నేను పెళ్లి చూపులో పోయినా, అమ్మాయి ఉన్నది చూద్దామంటే వీళ్ళు నచ్చిర్రు. నేను కూడా ఓకే బాగానే ఉన్నదని చెప్పి మేము కూడా ఓకే అనుకున్నాం. మీరేమనుకున్నారు అప్పుడు? ఒక్క నిమిషం, అప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటో కూడా తెలుసుకున్నా. నాకేం లేదు మంచిగా డీసెంట్ ఫ్యామిలీ ఇట్లా అని చెప్పారు, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇట్లా అప్పుడు బీఈడి ఇట్లా ఏంటంటే కలిసి టీచర్ జాబ్ చేసుకుంటారు, సర్లే నేను పని చేసుకున్నా బతకగలుగుతామన్నా అట్లా అనిపించింది. ఒకటి నేను ఏమనుకున్నా అంటే నాకు ఇట్లా ఫార్మర్ వాళ్ళు పెళ్లి చూపులోకి వచ్చిర్రు నాకు 2-3 బావకేమో నేను ఫస్ట్ టైం చూసి పెళ్లి చేసేసుకుంటా. నాకు అట్లా ఏం కాదు, నాకు 3rd or 4th బావ. మాక్సిమం ఇట్లా వ్యవసాయం పని చేసే వాళ్ళు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇట్లా ఉన్న వాళ్ళు వచ్చిర్రు పెళ్లి చూపులకు, మంచి కుటుంబం వాళ్ళు. ఇక నేనేమనుకున్నా అంటే నాకు వ్యవసాయం చేసేసి వచ్చింది, నేను వ్యవసాయం చేయొద్దు అన్న ఉద్దేశంలో కొంచెం ఇవ్వలేను సరే చదువుకున్న కొంచెం అట్లా చేసే వాళ్ళని అనుకున్నా. సరే మంచోడు అన్నారు అని చెప్పి మీరు ఓకే అనుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి. అయితే అదే ఈమె ఏమనుకున్నది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉండే, నేను అడిగితే చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగితే నాకు తెలిసింది నిజానికి. అంటే ఇప్పుడు ఎంతవరకు చెప్పినా నేను ఇప్పుడు నేను ఎట్లా అనుకున్నారు పళ్ళ గురించి అనుకున్నా కదా. అనుకున్న తర్వాత నచ్చిందని చెప్పి నేను మళ్ళా గొడవ అయిపోయి వెళ్ళిపోయినాం చెప్పిన కదా. వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ ఆలోచించింది అదే, నేను మళ్ళా నచ్చింది వాళ్ళకు నచ్చింది నాకు నచ్చింది కదా, మళ్ళీ ఇంకొక దగ్గరికి పోతే మళ్ళీ నచ్చనో లేదో ఎందుకు ఇదంతా గొడవ మళ్ళా తిరుగుడు అని చెప్పి కొంచెం ఆలోచించి మా బాబుకి చెప్పిన అనమాట. బాగుంటది కదా మళ్ళీ ఒకసారి అడుగుదాం ఏమన్నా గానీ, అడిగితే ఒప్పుకుంటే మంచిగానే కదా అని చెప్పి చెప్తే నైట్ చెప్తే మళ్ళీ మార్నింగ్ కలిసి మాట్లాడుకుంటే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోయినాం. మళ్ళా పోయిన తర్వాత ఆ రోజేనా ఎంగేజ్మెంట్ అప్పుడు మనకు గొడవ అయింది ఇంకొకసారి. మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజు మళ్ళా గొడవ అయింది. ఇది ఫుడ్ కాడ. అంటే పెళ్లి చేసేటప్పుడు ఇంత మంది బంధువులు వస్తారు, మనకి ఇంత చికెన్ పెట్టాలి ఇంత మటన్ పెట్టాలని మాట్లాడుకున్నాం కదా. ఆ టైంలో అది గొడవ అయింది. ఇంతొద్దు అని మేము ఇంత కావాలని వాళ్ళు. రిసెప్షన్ లేకుండా ఒకటే దగ్గర ఫంక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అలా ఈక్వల్ కొంచెం ఉంటది కదా, ఆ విషయంలో కొంచెం మళ్ళా గొడవ అయింది. మళ్ళా గొడవ అది ఇంకా బాగా గుర్తుండిపోయింది నాకైతే. ఎందుకంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చినాక కూడా గొడవ అయింది. ఇంత బాగా పెద్ద గొడవ అయింది, చిన్నది ఏం కాదు పెద్దగానే అయింది గొడవ. ఇక మాకు కొంచెం ఇక అందరికి బీపీలు పెరిగిపోయినాయి, కొంచెం టెన్షన్ లో ఉన్నాం. అప్పటికి ఎంగేజ్మెంట్ అంటే ఆ రోజు అయింది. ఇక మళ్ళా సైలెంట్ గా పక్కకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయాక లాస్ట్ ఫోటోస్ దిగేటప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. ఈ డిస్కషన్ టైంలో లొల్లి అయింది, గొడవ అయింది. ఇక గొడవ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా కలిసినాం అనుకోండి. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇక గొడవ చేసిన వాళ్ళు వీళ్ళ అన్న ఉన్నాడు వీళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరినీ లోపల తీసుకుపోయారు. ఏ వద్దురా అని చెప్పి గొడవ అని చెప్పి లోపల తీసుకుపోయి ఇక జర సది చెప్పారు. అక్కడ క్లియర్ అయిపోయింది. అది కొన్ని ట్విస్ట్లు అట్లా జరిగిపోయింది. నాకు ఎప్పటికి గుర్తుంటది పెళ్లి అయితే మా పెళ్లి. అదే కదా అన్ని ట్విస్ట్ల మీద అసలు జరుగుద్దా అని భయం కూడా వస్తుంది. ఇంకా నాకు అదొకటి ఉండే పళ్ళ విషయంలో కొంచెం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది వరకు ఎప్పుడు చెప్పలేము ఆ వీడియోలో కూడా. పళ్ళ విషయంలో కొంచెం నాకు ఇబ్బంది ఉండేది. ఇబ్బంది మళ్ళీ ఇంకోటి దాని వల్ల ఏంటంటే బాగా నేను ఇంట్రోవర్ట్ లెక్కనే ఉన్నా మొత్తం చిన్నప్పటి నుంచి. మాట్లాడితే నన్ను కూడా చాలా మంది పెళ్లి కూడా ఉన్నారు, అసలు మీ హస్బెండ్ ఇద్దరు మాట్లాడతాడా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు పక్క వాళ్ళతో కూడా మాట్లాడటోడే కదట ఎవరితో కూడా. షాప్ ఉండగానే షాప్ లో కూడా వస్తారా పైసలు ఇస్తే ఏం కావాలి. నన్ను అయితే చాలా మంది అడిగారు అసలు మీ హస్బెండ్ ఇద్దరు మంచిగా ఉంటాడా మాట్లాడతారా అని అనేటోళ్ళు. నాకేమో మామూలుగా పెళ్లి కాక ముందుకు 2 months గ్యాప్ ఉంది మా పెళ్లికి. ఎంగేజ్మెంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఏమో January 23rd, మా పెళ్ళేమో February 28. ఓకే గుర్తుపెట్టుకున్నారు. 28 మాకు ఇట్లా పప్పన్నం తిన్నదేమో January 4th. పప్పన్నం తినడం ఏంటి అంటే ఖాయం అనుకుంటారు మా పిల్ల అనిపించుకుని January 4th రోజు అనమాట. 4th నుంచి
ఫిబ్రవరి 28 వరకు అంటే మినిమం 2 months ఉంది. అప్పుడు ఫోన్ లో మాట్లాడు మంచిగా మాట్లాడు. నాకేం అర్థమైందంటే అందరి వల్ల అంటే ఆయన ఒక్కడే ఇంటర్ వ్యక్తి లెక్క ఉన్నాడు. మా పెళ్ళైనంత వరకు ఈయన జీరోనే. నిజంగా చెప్పాలంటే ఆయన జీరో లెక్కనే ఉండే. కానీ ఇప్పుడు జీరో ఎంత 100కి వచ్చేసింది అనిపిస్తుంది నాకు. అంత కాన్ఫిడెన్స్ ఉంటది అంత. ఇప్పుడు మా యూట్యూబ్ అయితే మస్తు పేరు తెచ్చింది. అందరు ఈయన మెచ్చుకుంటారు. అరే అసలు నువ్వు అప్పుడు గిట్ల ఎందుకు లేవురా, పెద్ద వాళ్ళు ఉంటారు అలాంటి అప్పుడు ఇట్లా ఎందుకు లేవరు మస్తు ఉన్నది అసలు అట్లా ఎందుకు లేదు నన్ను కూడా అడుగుతారు. కల్పన మీ అర్ధాస్ అయితే మస్తు మారిపోయాడు నీ పెళ్ళైనాక, అసలు నువ్వు మార్చేసినావా యూట్యూబ్ మార్చేసినా అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ అంటే ఆయనకు అప్పుడు ఏంటంటే మాట్లాడకపోవడం, మరి బయట వ్యక్తులు మాట్లాడలేదు అట్లుండని ఈయన మాట్లాడదు నాకు తెలియదు. కానీ అప్పుడు జీరో అనమాట. బయటకు పోయి ఒక పని చేయాలంటే కూడా మా చిన్న బావ ఉండు నడుపు బావ అన్ని పనులు ఆయన వేసుకొచ్చినట్ట. ఈ బావ ఏడుకోపోయినాడు మా ఆయన, నేను బావని పిలుస్తా. ఇక దాని వల్ల ఏంటంటే జీరో అంతమంది అర్ధాస్ అంటే జీరోని అనుకురు. ఊరు వాళ్ళు మొత్తం మా ఊరు వాళ్ళు కూడా నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళైనాక కూడా ఈయన జీరోని అనుకోరు. మా అమ్మ వాళ్ళు కూడా అనమాట. ఈ పెళ్ళైనాక మేము ఒక్కొక్క స్థాయి ఎదిగినా కొద్ది కొంచెం ఇన్కమింగ్ అది దానివల్ల ఏంటంటే తనంతలో తాను బతకగలుగుతాడు అని అప్పుడు ఇచ్చిపెట్టేసారు. మా అంతకుముందు ఎందుకంటే పెళ్ళప్పుడు గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఈయనకేం తెలియదు రేపు ఫ్యూచర్ లో ఎట్లుంటాడని కొంచెం అట్లా అనుకోరు. అందుకే గొడవలు అయినాయి. కాబట్టి తర్వాత ఈయన పైసలు కమాంచగలుగుతాడు అంటే చెప్తున్నా. పైనకి చెడు అలవాట్లేవు ఏది లేదు, మంచి చూసుకుంటూ భార్యని కొంచెం ఒక 5 గంటల సరే కలుపు తెలిసిపోతాను నన్ను ఎట్లా చూసుకునే విధానం. అప్పుడు ఇక ఇచ్చి పెట్టేసి ఫ్రీడమ్ అట్లా అనమాట. నేను గొడవలు ఇప్పుడు మీరు చెప్పండి పోనీ ఎవరు మార్చారు మిమ్మల్ని, మీ ఆవిడ లేకపోతే యూట్యూబ్? మా ఆవిడనే మార్చింది. అంటే మారిపోయినా వచ్చి మార్చింది అనుకోండి ఇక మొత్తం కంప్లీట్ గా మార్చింది. అంటే అప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురు అన్నవాళ్ళు కాబట్టి మా పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, మా నడిబాబు మ్యారేజ్ అయిపోయింది. ఇక మా అత్తమ్మ వాళ్ళు మా పెళ్లికి ముందే డివైడ్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు అప్పుడు 2012 లో వీళ్ళు డివైడ్ అయిపోయారు అన్నదమ్ములు మొత్తం. మా పెళ్లి 2015 అయింది. డివైడ్ అయిపోయినాక మా అత్తమ్మ వాళ్ళతోనే ఉండేవాడట. ఇక అంతా ఏంటంటే మాట్లాడపోవడము పని అని అట్లుండి ఎవరితో మాట్లాడాలి. ఇక మా పెళ్ళైనాకైతే అసలు వస్తువు ఫ్రీ ఉంటాడు నాతోనైతే. అసలు మేము నిజానికి చెప్పాలంటే మేము గొడవ పడతామా 10 సేపు కూడా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండవు. అస్సలు అంటే అస్సలు ఉండం తెలుసా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఎటు పోయినా మేము మంచి ఇద్దరం పోతాం. అస్సలు నన్ను ఇచ్చిపెట్టి అస్సలు ఉండడు ఆయన. అస్సలు అంటే అస్సలే. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు అంటే 1 వీక్ గంత స్కూల్ సండే వచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చినాడు. గంత మించి మేము ఎప్పుడు ఇచ్చిపెట్టి ఉండడు. ఇప్పుడు కూడా నన్ను ఉంటారు అసలు ఏడి పంపించాడు, బస్సు ఎక్కియాడు. వీలైతే మా ఇంటికి పోవాలంటే మా అన్నను వచ్చి ఎక్కించుకోమంటాడు నీకు అవసరం ఉంటుంది, లేదంటే నేను దించొస్తానని మంచి చూసుకుంటాను చాలా. అది అప్పటికి పోతారు మాట్లాడలే నాకు తెలియదు కానీ నన్ను మంచి చూసుకుంటారు చాలా అనిపిస్తుంది నాకు. అంతేనా? ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చాలా మందికి డబ్బు ఉండాలి అంటారు కదా. మా అత్తమ్మ సైడ్ అయితే కొంచెం అది, కానీ డబ్బున్న వాళ్ళు కూడా మంచి చూసుకోరు. ఇది మాత్రం గ్యారెంటీ ఇస్తా. కొంతమంది మంచి ఉంటుండొచ్చు కానీ మనీ ఉండగానే అయిపోదు. ప్రేమ మంచాలి, మంచి చూసుకోవాలి, ఫుడ్ అన్ని ఎక్కడికైనా ఫెసిలిటీ అంత మంచి చూసుకోవాలి. నాకు చాలా అనిపిస్తుంది. నాకు ఎంత ధనం అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పాలంటే భార్య భర్తలు అంటే ఇట్లా అనిపిస్తుంది నాకు. ఓకే, కానీ డబ్బులు లేకపోతే మామూలుగా ఆడపిల్లల్ని అసలు ఇవ్వరు కదా, పెళ్లి చేయాలంటే 100 చూస్తారు. అవునవును చూస్తారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు వీళ్ళు చూసింది ఏంటంటే ఫ్యామిలీ మంచి వాళ్ళ కాదా, ఈ పర్సన్ ఎట్లాంటి వాడు, ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీళ్ళు చేసి. మా ఊరు నుంచి వీళ్ళూరికి ఒక 30 మెంబర్స్ ఆడపిల్లలు వచ్చారు. ఓకే, ఒక్కొక్క అంటే ఇప్పుడు కాస్ట్ వైజ్ గా ఒక్కొక్క 10 మంది మా ఊరు పిల్లలు మా ఊరికి ఇచ్చారు అనమాట. తిరుమలాపూర్ మా ఊరు, వీళ్ళది ఆరేపల్లి నుంచి తిరుమలాపూర్ కు చాలా మంది మా ఊరు. ఇప్పుడు నా లెక్కల ఒక 30 మెంబర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ తెలుసు కదా. ఇప్పుడు ఏమన్నా అడగాలన్నా వాళ్ళని అడిగితే చెప్తారు నా గురించి. అట్లా ఎంక్వైరీ చేసి ఇక మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఈమె చెప్పింది కొన్ని విషయాలు నాకు ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఏంది వీళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకున్నది నా గురించి కొన్ని విషయాలు నాకు తెలియదు. అంటే అప్పుడు అట్లా ఉన్నా లేదా బాబు? అట్లే ఉన్నా కానీ మీరు ఇట్లా అనుకున్నారని నాకు తెలియదు. మరి ఇప్పుడు తెలుస్తుంది. డబ్బులు లేకుండా సరే ఏంటంటే వ్యసనాలు ఏది సిగరెట్ గానీ అదర్ ఇంకా ఎవ్వి ఉండదు. ఓకే, నాకైతే మళ్ళీ ఫ్రెండ్స్ సోపది ఏది ఉండదు. ఇప్పుడు వచ్చినా పోతే ఒక గంటన్నర పోతే గంట, అంతకుమించి అసలు పోనాడు. మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ అడిగినా తిన్నారా ఉన్నారా చిన్నోళ్ళు అన్నలా ఫోన్ చేస్తాడు మాకు. అందరేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు కదా, బాయ్స్ కోసం వస్తున్నా ఫోన్ చేస్తారు కదా. ఈయన అట్లా నాకే మళ్ళీ చిన్నోడు వండడా, శ్రద్ధ వండుకుందా, నువ్వు తిన్నావా, లేట్ అయితే నువ్వు తిన్నా, అట్లా ఫోన్ చేస్తారు. బట్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అందుకే అనింది ఎలా అయినా ఒక మంచి పార్ట్నర్ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈదుకుంటే వెళ్ళిపోతారు అని చెప్పి. మళ్ళీ ఈయన ఖర్చు పెట్టాడు కాబట్టి మేము కొంత సంపాదించేసారు. మాకు ఒక ఫుడ్ ఖర్చు అంతే మించి మిగతా అన్ని మేము సేవింగ్ చేసుకుంటాం. అస్సలు అంటే అస్సలే. ఓకే.